ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తమ రోజును ఒక కప్పు కాఫీతో ప్రారంభిస్తారు. కాఫీ ప్రపంచమంతా ఎలా వ్యాపించిందో చాలా మందికి తెలియదు. దీని వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కాఫీ మొక్కలు మొదట ఇథియోపియా ప్రాంతంలో గుర్తించబడ్డాయి. ఒక ముస్లిం గొర్రెల కాపరి తన మేకలు కొన్ని ఎర్రటి గింజలు తిన్న తర్వాత అసాధారణంగా చురుకుగా మారడాన్ని గమనించాడనే ప్రసిద్ధ కథ కూడా ఉంది. తర్వాత కాఫీ గింజలు యమన్కు చేరాయి. అక్కడ ముస్లిం పండితులు, ఆరాధకులు మరియు విద్యార్థులు రాత్రి ప్రార్థన అధ్యయనం సమయంలో మేల్కొని ఉండేందుకు కాఫీని ఉపయోగించడం ప్రారంభించారు. కొద్ది కాలానికే కాఫీ పానీయం విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. యమన్ మరియు ఇతర ముస్లిం నగరాల్లో కాఫీ హౌజులు ఏర్పడ్డాయి. ఇవి కేవలం పానీయాలు తాగే ప్రదేశాలు మాత్రమే కాకుండా ప్రజలు సమావేశమై చర్చలు జరిపే విద్య మరియు సంస్కృతికి సంబంధించినటువంటి ఆలోచనలు పంచుకునే కేంద్రాలుగా మారాయి. అక్కడి నుంచి కాఫీ తుర్కీకు తర్వాత యూరప్ కు, ఆపై ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. ఈ రోజు కాఫీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పానీయాలలో ఒకటి. కాఫీ పంటల మూలాలు ఇథియోపియాలో ఉన్నప్పటికీ కాఫీని విస్తృతంగా ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేయడంలో యమన్ మరియు ముస్లిం ప్రపంచం ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాయి. అందుకే కాఫీ చరిత్రలో వారికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.